యూఎక్స్ డిజైనింగ్ అంటే ఒక టూల్ నేర్చుకొని ఫిగ్మా ఆర్ అడోబ్ ఎక్స్డీ ఆర్ స్కెచ్ ఇలాంటి టూల్స్ లో నేర్చుకొని డిజైన్ చేసేస్తే సరిపోద్దా? మా అక్క చెప్పింది, మా అన్ని చెప్పారు, లేదంటే కంపెనీలో డెవలపర్ చెప్పారు. యూఎక్స్ డిజైనింగ్ లో అసలు కోడింగే ఉండదు, చాలా ఈజీ. ఫ్రేమ్స్ తీసేసుకోవచ్చు, రెక్టాంగిల్స్ పెట్టేయచ్చు, టెక్స్ట్ యాడ్ చేయడం, కలర్ యాడ్ చేయడం చాలా సింపుల్ అని అలాంటి వాళ్ళ మాటలు నమ్మి వచ్చావంటే దెబ్బ పడుతుంది. ఎస్, ఇది హై పేయింగ్ జాబే, బట్ మెయిన్ ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. నువ్వు చేసిన డిజైన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కదా. టూల్ నేర్చుకొని ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావో దాని తర్వాత నువ్వు చేయాల్సిందే కేస్ స్టడీ అనమాట. కొంతమంది ఏంటనంటే కేస్ స్టడీ పోర్ట్ఫోలియో రెండు ఒకటే అనుకుంటారు, ఆర్ కేస్ స్టడీనే పోర్ట్ఫోలియో అంటారు. యూఎక్స్ డిజైనింగ్ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఫ్రీగా నేర్చుకోవాలంటే వాట్ ఈస్ ద ప్రాసెస్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఏదైనా కోర్స్ లో జాయిన్ అయ్యి యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకోవాలంటే నీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి, ఇవేం తెలియవు కదా. ఈ వీడియోలో చెప్పబోయే 10 స్టెప్స్ ని ఫాలో అయితే యూఎక్స్ డిజైనర్ కింద ఎలా అవ్వాలన్న క్లారిటీ నీకు వచ్చేలా నేను చేస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో. ఫస్ట్ ఈ 10 స్టెప్స్ తో యూఎక్స్ డిజైనర్ ఎలా అవ్వాలి అన్న క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగా చూసే. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నో వాట్ ఈస్ యూఎక్స్ డిజైన్. యూఎక్స్ డిజైనింగ్ అంటే ఒక టూల్ నేర్చుకొని ఫిగ్మా ఆర్ అడోబ్ ఎక్స్డీ ఆర్ స్కెచ్ ఇలాంటి టూల్స్ లో నేర్చుకొని డిజైన్ చేసేస్తే సరిపోద్దా, ఆర్ ఇంకా ఏమైనా చేయాలా? అసలు ఫండమెంటల్స్ ఏంటి, యూఎక్స్ డిజైనింగ్ అసలు ఎందుకు చేస్తారు, ఇలాంటివి ఫస్ట్ తెలుసుకో. ఇవి తెలుసుకోవడానికి ఈ వీడియో చూస్తున్నావు అంటావా? ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో యూఎక్స్ ప్లేలిస్ట్ పెట్టా. ఆ ప్లేలిస్ట్ లో వాట్ ఈస్ యూఎక్స్ డిజైనింగ్, వాట్ ఈస్ యూఐ డిజైనింగ్ అన్న క్లియర్ ఎక్స్ప్లెనేషన్ పెట్టాను. ఈ వీడియో పాజ్ చేసన్నా లేదంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత అన్నా సరే ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మంచిగా క్లారిటీ తెచ్చుకోండి. వాట్ ఈస్ యూఎక్స్ డిజైనింగ్, వాట్ ఈస్ యూఐ డిజైనింగ్ అన్న క్లారిటీ వచ్చిన తర్వాత సెకండ్ స్టెప్, నో వాట్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు. అసలు ఎందుకు యూఎక్స్ డిజైనింగ్ లో రావాలనుకుంటున్నావు? మా అక్క చెప్పింది, మా అన్ని చెప్పారు, లేదంటే కంపెనీలో డెవలపర్ చెప్పారు. యూఎక్స్ డిజైనింగ్ లో అసలు కోడింగే ఉండదు, చాలా ఈజీ. ఫ్రేమ్స్ తీసేసుకోవచ్చు, రెక్టాంగిల్స్ పెట్టేయచ్చు, టెక్స్ట్ యాడ్ చేయడం, కలర్ యాడ్ చేయడం చాలా సింపుల్ అని అలాంటి వాళ్ళ మాటలు నమ్మి వచ్చావంటే దెబ్బ పడుతుంది. హై పేయింగ్ జాబ్ అని. ఎస్, ఇది హై పేయింగ్ జాబే, బట్ హై పేయింగ్ జాబ్ ఇస్తున్నారు అంటే మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది. నా దగ్గర పర్సనల్ మెంటరింగ్ తీసుకునే వాళ్ళని అడుగుతాను, అసలు ఎందుకు యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారంటే వాళ్ళు చాలా కొన్ని కామన్ ఆన్సర్స్ ఇస్తారు. లైక్ నేను యూఎస్లో ఉంటాను, యూఎస్లో యూఎక్స్ డిజైనింగ్ రోల్స్ కానీ యూజబిలిటీ స్టడీస్కి అండ్ యూఎక్స్ రైటింగ్ అని డిఫరెంట్ రోల్స్ యూఎక్స్ డిజైనింగ్ మీద ఉంది, అండ్ చాలా హై పేయింగ్ జాబ్ కూడా, సో అందుకని నేర్చుకుంటున్నాను అని వస్తారు. బట్ యాక్చువల్గా సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు చాలా మంది వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అనుకునేది జస్ట్ టూల్ మాత్రమే, టూల్ నేర్చుకుంటే సరిపోద్ది అని అనుకుంటారు. యూజర్ ఇంటర్వ్యూస్ అని, యూజబిలిటీ స్టడీస్ అని, ఎంపథీ మ్యాపింగ్, యూజర్స్తో మాట్లాడడం, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడడం, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ తెలుసుకోకుండా ఎవరో ఏదో చెప్పారని రావడం కంటే మనం బేసిక్ రీసెర్చ్ చేయడం, వాట్ ఈస్ యూఎక్స్ అని, ఎందుకు నేను యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్న క్లారిటీ నీకు ఉంటే అప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే బెటర్. అంతేగాని ఎవరో చెప్పారు అని, హై పేయింగ్ జాబ్ అని, అక్క చెప్పింది, అన్నీ చెప్పారు, ఆఫీస్లో డెవలపర్ చెప్పారు, ఇవన్నీ కాదు. ఒకవేళ చెప్పినా సరే యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ రీసెర్చ్ అనమాట. అసలు ఇది వర్క్ అవుతుందా లేదా. మెయిన్గా ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఎందుకనంటే మనం యూజర్స్తో మాట్లాడాలి, యూజర్ పెయిన్ పాయింట్స్ తెలుసుకోవాలి, యూజర్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలి అంటే మనం యూజర్స్తో మాట్లాడాలి. అంటే యూజర్స్తో మాట్లాడే ఛాన్స్ దొరకకపోయినా మనం మేనేజర్స్తో మాట్లాడాలి, అండ్ స్టేక్ హోల్డర్స్ ఆర్ క్లయింట్స్తో నువ్వు చేసిన డిజైన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కదా. నేను మిమ్మల్ని భయపెడుతున్నట్టు కాదు, యాక్చువల్గా నాకు కూడా అంత ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేవి కాదు. ఐఎమ్ షై పర్సన్, నాకు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో తెలియదు, అసలు ఇంగ్లీష్ అన్నదే తెలియదు. బట్ నేను కొంతమందిని చూస్తూ నన్ను నేను డెవలప్ చేసుకున్నాను. ఇది కమ్యూనికేషన్ ఉండాలని ఎవరైనా డ్రాప్ అయ్యే థాట్ ఉంటే అది పెద్ద బ్యారియర్ కాదు, మీరు దాన్ని ఓవర్కమ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే లెర్నింగ్ ఆర్ మాట్లాడడం స్టార్ట్ చేస్తారో, అంటే యూజర్స్తో, స్టేక్ హోల్డర్స్తో, మేనేజర్స్తో మాట్లాడడం స్టార్ట్ చేస్తారో మీకు నెమ్మదిగా వచ్చేస్తాయి. ఇమీడియట్గా మనకి ఎప్పుడు ఏది రాదు కదా. సో అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక పార్ట్ అయితే, సబ్జెక్ట్లో యూఎక్స్ డిజైనింగ్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి మన చిన్నప్పటి నుంచి కానీ కాలేజ్లో కానీ
ఆర్ ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో మనం విని ఉండం ఆ వర్డింగ్ టర్మినాలజీస్ అవన్నీ. సో అవన్నీ అలవాటు అవ్వడానికి, మీరు నేర్చుకోవడానికి టైం పడుతుంది. మీ దగ్గర ప్రాపర్ టైం ఉన్నా, మీరు రోజుకి ఒక 2 hours 3 hours ఇన్వెస్ట్ చేయగలను అన్నా మీకు ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. మీరు ఆల్రెడీ మీ మైండ్ లో UX డిజైనర్స్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. బట్ యూ హ్యావ్ టు గివ్ టైం. ఇమీడియట్ గా చూసిన వెంటనే వచ్చేయాలన్న కాన్సెప్ట్ పెట్టుకోకూడదు. యూ హ్యావ్ టు వాచ్ అగైన్ అండ్ అగైన్ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడాలి, మళ్ళీ నేర్చుకోవాలి, ఆర్ రియల్ టైం ప్రాజెక్ట్స్కి అర్థం చేసుకుంటూ. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటికీ మీరు రెడీ అనుకుంటే అప్పుడు UX డిజైనింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి. మిమ్మల్ని మళ్ళీ చెప్తున్నా, భయపడట్లే. దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్గా ఏముంటుంది, ఎందుకనంటే మీరు బయటకు వెళ్ళి నేర్చుకోవాలనుకున్న మినిమం వాళ్ళు 30K అబౌవ్ నుంచి 1 lakh 2 lakhs తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎందుకు మనీ వేస్ట్ చేసుకోవడం? యాక్చువల్గా ఏముంటుంది, ఎలా ఉంటుంది అన్న క్లారిటీ తెచ్చుకొని జాయిన్ అయితే బెటర్. అదంతా ఈ వీడియో చూసేటప్పటికి నీకు ఇది UX కరెక్టా కాదా అన్న క్లారిటీ నేనే తీసుకొస్తా. వెయిట్ అండ్ వాచ్. UX డిజైనింగ్ అంటే ఏంటి, UX డిజైనింగ్ లోకి నేను వెళ్ళొచ్చా లేదన్న క్లారిటీ వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన స్టెప్ ఏంటి అని అంటే, యూ వాంట్ టు లెర్న్ బై యోర్ సెల్ఫా లేదని అంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లో కానీ ఏదైనా కోర్స్ తీసుకొని నేర్చుకోవాలనుకుంటున్నావా అన్నది డిసైడ్ అవ్వాలి. అంటే సెల్ఫ్ లెర్నింగ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్స్ నీకు చాలా హెల్ప్ అవుతాయి. అదే ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లోకి వెళ్ళి జాయిన్ అవ్వాలి అండ్ ఏదైనా కోర్స్ వేరే కాలేజ్ లో కానీ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ వెళ్ళి నేర్చుకోవాలి అనుకుంటే వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ఆస్క్ అండ్ నీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటని చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడు. ఫస్ట్ సెల్ఫ్ లెర్నింగ్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు స్టెప్స్ చెప్తా. సెల్ఫ్ గా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫండమెంటల్స్, UX ఫండమెంటల్స్ అండ్ UI ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. సో ఇవి ఎక్కడ దొరుకుతాయి ఫ్రీగా అన్నదానికి నేను లింక్స్, రిసోర్సెస్ ఈ ఫిగ్మా ఫైల్ లో ప్రొవైడ్ చేశాను. సో ఈ ఫిగ్మా ఫైల్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ ఓపెన్ అండ్ యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్. ఓకే, అండ్ దెన్ నువ్వు చేయాల్సిన తర్వాత స్టెప్ ఏంటి అని అంటే డిజైన్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకోవడం. డిజైన్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత సొల్యూషన్ వరకు ప్రొవైడ్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. మనకి డైలీ లైఫ్లో చేసే ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కుకింగ్కి ఒక ప్రాసెస్, గేమ్ ఆడడానికి ఒక ప్రాసెస్, మూవీ టికెట్ బుక్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్, డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి కదా. సేమ్ అలానే మనం డిజైనింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ డిజైన్ ప్రాసెస్ ఉంటాయి. అందులో ఎక్కువగా కంపెనీస్ యూజ్ చేసేది డిజైన్ థింకింగ్ అండ్ డబుల్ డైమండ్ అనమాట. ఇంకా చాలానే ఉంటాయి, లీన్ UX అని, ఇంకా డిఫరెంట్ డిజైన్ ప్రాసెస్ ఉంటాయి. సో మీరు ఏదో ఒక డిజైన్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకొని దాని మీద మీరు నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్, ఓన్ పర్సనల్ ప్రాజెక్ట్స్ ఏమైతే చేస్తారో దాని మీద ఈ ప్రాసెస్ని యూజ్ చేయండి. డిజైన్ థింకింగ్ ప్రాసెస్ మీద నేను ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ పెట్టాను. ఈ ప్లేలిస్ట్ ఇది మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉండే, ఒకసారి చూడండి. ఓకే అనుకుంటే యూ కెన్ స్టిక్ విత్ దిస్ డిజైన్ థింకింగ్. అదర్వైజ్ డబుల్ డైమండ్కి షిఫ్ట్ అవుతారన్నా షిఫ్ట్ అవ్వచ్చు. సో ఏదో ఒక డిజైన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని దానిలోనే మీ ప్రాజెక్ట్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎలా చేయాలి అన్న స్టెప్ వైజ్ ఉంటాయి. సో అది మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. డిజైన్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం చాలా బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఇంటర్వ్యూస్లో కూడా నువ్వు ఎలాంటి డిజైన్ ప్రాసెస్ యూజ్ చేస్తావు, ఆర్ డిజైన్ ప్రాసెస్నే ఫ్రేమ్ వర్క్ అని కూడా అంటారు. ఎలాంటి ఫ్రేమ్ వర్క్ యూజ్ చేస్తావు, ఏ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేస్తావు, ఏ డిజైన్ ప్రాసెస్ యూజ్ చేస్తావు, ఇలా అడుగుతూ ఉంటారు. మీరు ఒకవేళ డిజైన్ థింకింగ్ అని అంటే ఆ డిజైన్ థింకింగ్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, నువ్వు ఎలా స్టార్ట్ చేస్తావు, ఎలా ఎండ్ చేస్తావు, ఇలా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నేను 4 డిజైన్ ప్రాసెస్ గురించి పెట్టాను. ఈ 4 డిజైన్ ప్రాసెస్ ఎక్కడ నేర్చుకోవచ్చు ఏంటన్నది ఆర్టికల్స్ కూడా లింక్స్ మెన్షన్ చేశాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఫిగ్మా ఓపెన్ చేసి సేమ్ ఇక్కడ నుంచి మీరు నేర్చుకోవచ్చు. డిజైన్ ప్రాసెస్ లోనే ఆల్మోస్ట్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది కాబట్టి అందులోనే మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏదో ఒక టూల్ సెలెక్ట్ చేసుకోవడం. సెలెక్ట్ చేసుకుని ఆ టూల్ మీద డిజైనింగ్ స్టార్ట్ చేయడం. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యూజింగ్ ఫిగ్మా. అడోబ్ XD చాలా రేర్గా కొన్ని కంపెనీస్, అలవాటు అయిపోయిన కంపెనీస్ వాడుతున్నారు. బట్ రైట్ నౌ చాలా కంపెనీస్ ఫిగ్మానే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మా కంపెనీలో కూడా ఫిగ్మానే. ఐఎమ్ యూజింగ్ ఫిగ్మా ఫ్రమ్ పాస్ట్ 3 years. ఇప్పుడు కూడా అదే ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నారు. ఒకవేళ కొత్తగా నేర్చుకుంటున్నావు అంటే బెస్ట్ స్టార్ట్ విత్ ఫిగ్మా. సో ఫిగ్మాలో కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అన్న రిసోర్సెస్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. వీటిని ఫాలో అయ్యి నేర్చుకుంటే నీకు ఫిగ్మా వస్తుంది. అండ్ అలానే ఇందులో పెయిడ్ కోర్సెస్ కూడా 2 పెట్టా. ఈ పెయిడ్ కోర్సెస్లో నువ్వు ఫిగ్మా కంప్లీట్గా నేర్చుకోవాలి అనుకుంటే ఈ 2 కోర్సెస్ కంప్లీట్ చేయి.
ఇవి జస్ట్ 400 or 500తో అయిపోతాయి. అండ్ ఫిగ్మా కూడా నీకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. UI UX నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది, నేనే చెప్తున్నా. ఇట్ విల్ టేక్ సమ్ టైం బికాస్ ఆ టర్మినాలజీస్ నీకు తెలియదు అండ్ ఆ ప్రాసెస్ ఏంటో తెలీదు, ఎలా స్టార్ట్ చేయాలి ఇవన్నీ తెలియదు కదా. నీ బ్రెయిన్కి అలవాటు అవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. బట్ టూల్కి వచ్చేటప్పటికి అలా కాదు, 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి ఆర్ రిపీటెడ్గా 15 days కంటిన్యూస్గా వాడడం అలవాటు చేసుకుంటూ ఉంటే నీకు ఈజీ అయిపోతుంది. UI UX లో ఏంటంటే నువ్వు నేర్చుకునే కొద్దీ చాలా ఇండెప్త్ టాపిక్స్ ఉంటాయి. కోడింగ్ లో ఎలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి, UI UX డిజైనింగ్ లో కూడా చాలా డిఫరెంట్ టాపిక్స్, చాలా ఇండెప్త్ టాపిక్స్ ఉంటాయి. సో స్టార్టింగ్ నువ్వు ఏం నేర్చుకోవాలి అన్నది ఈ ఫిగ్మాలో పెట్టాను. సో నువ్వు సెల్ఫ్ గా నేర్చుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఫండమెంటల్స్ అండ్ దెన్ డిజైన్ ప్రాసెస్ లోనే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఏముంటాయో అన్ని కాన్సెప్ట్ కవర్ అవుతాయి. కాబట్టి యూజర్ ఇంటర్వ్యూస్ అని, ఎంపథీ మ్యాపింగ్, యూజర్ జర్నీ మ్యాప్, యూజబిలిటీ స్టడీస్, ఇలా టాస్క్ ను చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ ఫైనల్ గా అదే డిజైన్ ప్రాసెస్ లో ఆ టూల్ తో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. డిజైన్స్ క్రియేట్ చేయాలి కదా. సో టూల్ ఫిగ్మాతో స్టిక్ అయిపో. అండ్ నేను ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ఫిగ్మా కోసం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే కాంపోనెంట్స్, ఆటో లేఅవుట్స్, ఫిగ్మా బేసిక్స్ ఇవన్నీ నేను కవర్ చేశాను. ఇవి కూడా నీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇవి చూడు అండ్ ఆ సర్టిఫికేషన్స్ కూడా కంప్లీట్ చేస్తానంటే కంప్లీట్ చేయి. సో నీకు ఫిగ్మా వచ్చేస్తుంది. ఎప్పుడైతే డిజైన్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకొని టూల్ నేర్చుకొని ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావో దాని తర్వాత నువ్వు చేయాల్సింది కేస్ స్టడీ అనమాట. కేస్ స్టడీ అంటే తెలియని వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. డిజైనింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నువ్వేమైతే స్టెప్స్ చేసావో సో వాటన్నిటిని ఒక కేస్ స్టడీ లాగా 1 by 1 ఫస్ట్ స్టెప్ ఇది చేసా, సెకండ్ స్టెప్ ఇది చేసా, థర్డ్ స్టెప్ అన్నట్టు క్లియర్గా ఒక డాక్యుమెంట్లో చూపించేది. ఫర్ ఎగ్జాంపుల్ బిహాన్స్ ఓపెన్ చేసిన తర్వాత UX కేస్ స్టడీస్ అని టైప్ చేయండి. యుల్ గెట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ UX కేస్ స్టడీస్. సో ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ చూసారు కదా స్టార్టింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎలా పెట్టారో, ప్రాజెక్ట్ బ్రీఫ్ అని, అండ్ తను చేసిన రోల్స్ ఏంటి, తను తీసుకున్న డిజైన్ ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ఏం చేశాడు అన్నది పెట్టేదే కేస్ స్టడీ అనమాట. సో మీరు డిజైన్ చేసిన తర్వాత అట్లీస్ట్ 2 to 3 కేస్ స్టడీస్ మీ దగ్గర ఉంటే ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బిహాన్స్ లో నీకు కావాల్సిన కేస్ స్టడీ రిఫరెన్స్ తీసుకొని నీ ప్రాజెక్ట్ ని ఎలా చూపించవచ్చు అన్న క్లారిటీ అండ్ ఐడియా వచ్చేలాగా నువ్వు రిఫరెన్స్ తీసుకోవచ్చు. అండ్ కేస్ స్టడీస్ అయిపోయిన తర్వాత నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది నీ పోర్ట్ఫోలియో మీద అనమాట. ఇప్పుడు కేస్ స్టడీ అయిపోయింది, పోర్ట్ఫోలియో ఏంటి? కొంతమంది ఏంటనంటే కేస్ స్టడీ పోర్ట్ఫోలియో రెండు ఒకటే అనుకుంటారు, ఆర్ కేస్ స్టడీనే పోర్ట్ఫోలియో అంటారు. బట్ యాక్చువల్గా రెండు చాలా డిఫరెంట్ అనమాట. కేస్ స్టడీ అనేది నువ్వు డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అదంతా దాని డీటెయిల్స్ అన్నిటినీ పెట్టేదాన్ని కేస్ స్టడీ అంటారు. అది పోర్ట్ఫోలియో అంటే ఏంటనంటే నీ డీటెయిల్స్తో పాటు డిజైన్ డీటెయిల్స్ కూడా, అంటే నువ్వు ఎక్కడ చదివావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ కంపెనీస్లో చేసావు, నువ్వు ఏ కాలేజీలో చదివావు, నీ స్కిల్స్ ఏంటి అని నీ డీటెయిల్స్. అండ్ ఆ పోర్ట్ఫోలియోలోనే రెజ్యూమే కూడా అప్లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ నీ కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ నీ డిజైన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని నీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలి. ఇవన్నీ ఉన్న దాన్నే పోర్ట్ఫోలియో అంటారు. సో నువ్వు అర్థం చేసుకోవాల్సింది కేస్ స్టడీ ఇస్ డిఫరెంట్, పోర్ట్ఫోలియో ఇస్ డిఫరెంట్. కేస్ స్టడీ అన్నది నువ్వు డిజైన్ చేసిన ప్రాజెక్ట్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎలా చూపించావో అన్న దాన్ని కేస్ స్టడీ అంటారు. పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే నీ డిజైనింగ్ స్కిల్స్తో పాటు నీకుండే అదర్ స్కిల్స్ అండ్ నీ డీటెయిల్స్ కూడా పెట్టిన దాన్ని పోర్ట్ఫోలియో అంటారు. క్లియర్ రైట్? సో పోర్ట్ఫోలియో గురించి నేను చాలా రీసెర్చ్ చేసి పోర్ట్ఫోలియోస్ ఎలా చేయాలి, పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ ఫిగ్మా ఫైల్లో పెట్టా. సో ఆఫ్టర్ దిస్ వీడియో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. పోర్ట్ఫోలియో అయితే అయింది, బట్ ఇంటర్వ్యూస్కి యాక్చువల్గా కావాల్సింది రెజ్యూమే కదా. రెజ్యూమేలో ఏం పెట్టాలి, ఫ్రెషర్స్ ఏం పెట్టాలి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఏం పెట్టాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టాలి, ఎలాంటి స్కిల్స్ పెట్టాలి, వీటన్నిటిని తెలుసుకోవాలి అనుకుంటే సీనియర్ డిజైనర్స్ ఎలా పెడుతున్నారు ఏంటన్న క్లారిటీ తెలిస్తేనే కదా నువ్వు ప్రాపర్ రెజ్యూమే చేయగలుగుతావు. సో సీనియర్ డిజైనర్స్ ఎలా చేస్తున్నారు అండ్ కొంతమంది రెజ్యూమేస్ అండ్ కొన్ని వెబ్సైట్స్లో పెట్టిన ఇన్ఫర్మేషన్, రెజ్యూమే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇదే ఫైల్లో పెట్టా. మీ టైం నేను ఎక్కువ వేస్ట్ చేయాలనుకోవట్లేదు. మీరు ఈ ఫిగ్మా ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ ఓపెన్ చేసి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి పెట్టడానికి నాకు ఇంత టైం పడింది అనమాట, మీకు ఈ రోడ్ మ్యాప్ క్రియేట్ చేయడానికి. సో ఏ లింక్ని మిస్ చేయొద్దు, మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇదంతా గ్యాదర్ చేసా. కేస్ స్టడీస్ మీరు బిహాన్స్లో చూడొచ్చు. పోర్ట్ఫోలియో నేను పెట్టాను కదా ఫిగ్మా ఫైల్, ఆ ఫిగ్మా ఫైల్లో ఉంటుంది.
అండ్ రెజ్యూమేస్ కూడా ఇక్కడ పెట్టిన లింక్స్ లో నేను ప్రొవైడ్ చేశాను. అండ్ ఇవి అయిపోయిన తర్వాత ఫైనల్ గా జాబే కదా. స్టార్టింగ్ నుంచి UX ఎందుకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి, ఇదంతా మనం చేసేది జాబ్ గురించే. కాబట్టి జాబ్ రావడానికి ఇంకొక కొన్ని స్టెప్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే, నీకు నిజంగా UX డిజైనింగ్ వచ్చు అన్న ప్రూఫ్ ఎలా చూపిస్తాము, మనం సర్టిఫికేషన్స్ చూపిస్తాము, మనం చేసిన డిజైన్స్, కేస్ స్టడీస్, పోర్ట్ఫోలియో చూపిస్తాం, అంతే కదా. కేస్ స్టడీ చేశారు, పోర్ట్ఫోలియో చేశారు, బట్ సర్టిఫికేషన్స్ ఫ్రీగా అంటే ఎలా చేస్తారు, ఎక్కడి నుంచి పెడతారు? IBM వాళ్ళు, గూగుల్ వాళ్ళు కొన్ని సర్టిఫికేషన్స్ UX డిజైనింగ్ రిలేటెడ్ ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. వాటన్నిటిని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా. అవి మీరు చేయండి, మీకు చాలా ఈజీగానే అనిపిస్తుంది, మరీ టఫ్గా కాదు. ఫ్రెషర్స్కి ఎంత ఈజీగా ఉండాలో అలానే ఉంటుంది. సో యూ క్యాన్ డూ దోస్ సర్టిఫికేషన్స్ అండ్ యూ క్యాన్ అప్లోడ్ ఇట్ ఇన్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ ఇన్ యువర్ రెజ్యూమే ఆల్సో. ఇంకా సర్టిఫికేషన్స్ ఎక్కువ ఫ్రీగా చేయాలి అనుకుంటే ఇంకొక వే ఉంది. అది ఏంటనంటే, లింక్డ్ఇన్ ప్రీమియం ఫస్ట్ మంత్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు కదా. సో అవి తీసుకున్న తర్వాత మనకి లెర్నింగ్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ పోర్టల్లో UX రిలేటెడ్ చాలానే సర్టిఫికేషన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు సబ్జెక్టు మనకి షేర్ చేస్తారు అండ్ సర్టిఫికేషన్స్ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అప్లోడ్ చేసుకోవచ్చు, మీ రెజ్యూమేలో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే సెల్ఫ్గా నేర్చుకోవాలనుకుంటున్నారో అండ్ కొంచెం మనీ బడ్జెట్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఈ వేలో కొంచెం టైం ఎక్కువ ఇస్తూ అట్లీస్ట్ డేకి 2 to 3 hours ఇవ్వండి. ఇమీడియట్గా అర్థమైపోవాలంటే అర్థమయ్యే కాన్సెప్ట్స్ కాదు కదా. సో అందుకని అట్లీస్ట్ 2 to 3 hours ఎక్కువ ఇవ్వగలిగితే ఇంకా మంచిది. సో ఎక్కువ ఇచ్చిన తర్వాత సర్టిఫికేషన్స్ వైజ్ అయితే లింక్డ్ఇన్లో చేయండి అండ్ రిమైనింగ్ సర్టిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అవి కంప్లీట్ చేయండి. ఓకే. ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, బయట కోర్సెస్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మీరు వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. మీరు మనీ ఇచ్చేసి మనం ఏది ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా వెళ్ళిపోదాం అని అంటే మీకే దెబ్బ పడుతుంది. ఎందుకనంటే ఇంటర్వ్యూలో కావాల్సిన స్కిల్ తప్ప వాళ్ళు జస్ట్ టూల్ నేర్పించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు బయట. అవాయిడ్ చేసుకోవాలి. నువ్వు జాయిన్ అయినప్పుడే నీకు ఇవన్నీ తెలియాలి అని అంటే నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది 3 things. ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నావా? ఫస్ట్ థింగ్, వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? ఓన్లీ టూల్ నేర్పిస్తున్నారా, UX డిజైనింగ్ నేర్పిస్తున్నారా, UI డిజైనింగ్ నేర్పిస్తున్నారా, అన్ని నేర్పిస్తున్నారు అంటే ఏం నేర్పిస్తున్నారు అన్నది కొంచెం క్లియర్గా అడగండి. సెకండ్ థింగ్, కేస్ స్టడీస్ మీతో ఎన్ని చేపిస్తున్నారు? కేస్ స్టడీస్ చేపిస్తున్నారు అంటే సీనియర్ బ్యాచ్ ఎవరు ఉన్నారో, ముందుగా వచ్చిన బ్యాచ్ లో వాళ్ళనా, లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కేస్ స్టడీస్ ఇచ్చేసి మీతోనే అవే చేసామన్నట్టుగా చెప్పుకోండి. ఇలాంటివి చెప్పారనంటే సే నో టు దెమ్. మీరు నిజంగా డిజైనర్ అవ్వాలి అనుకుంటే మీ అంతటా మీరు చేస్తేనే అది మీకు బెనిఫిట్ అవుతుంది. ఎవరో ఇచ్చింది కేస్ స్టడీ అండ్ ఎవరో ఇచ్చిన డిజైన్స్ని తీసుకొని మన డిజైన్స్ అని చెప్పుకున్నాం అంటే తర్వాత మీరే ఇబ్బంది పడుతుంది. సో అలా కాకుండా నాతో ఇన్ని కేస్ స్టడీస్ చేపిస్తే అవి కొత్త ప్రాజెక్ట్సా అని ఎందుకు అడుగుతున్నానంటే, చాలా మంది రిపీటెడ్గా చేసిన ప్రాజెక్ట్సే చేపించేస్తారు. ముందు బ్యాచ్ అదే చేస్తారు, ఆ ముందు బ్యాచ్ అదే చేస్తారు, ఆ ముందు బ్యాచ్ అదే చేస్తారు. సో ఇలాంటివి కాకుండా మీతో కొత్తవి చేపిస్తున్నారా, చేయించిన తర్వాత మీతో పోర్ట్ఫోలియో బిల్డ్ చేయిస్తున్నారా? సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇవి అడిగిన తర్వాత వీటన్నిటి దగ్గర వాళ్ళ దగ్గర ప్రాపర్ ఆన్సర్ ఉన్నది అని అంటే యూ కెన్ జాయిన్ దేర్. మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే టూలే చెప్తున్నారు. సో టూల్ మాత్రమే చెప్పే చోట దయచేసి జాయిన్ అవ్వద్దు. టూల్ మాత్రమే అంటే చెప్తున్నాను కదా, యూట్యూబ్లోనే 100 మంది ఉన్నారు, తెలుగులో కూడా చాలా మంది స్టార్ట్ చేశారు టూల్ నేర్పించే వాళ్ళు. సో మీరు అక్కడే జాయిన్ అవ్వచ్చు, అంతే కదా. ఇంకా తక్కువ అవుతుంది కూడా. ఆర్ టుడేమేలోనే 2 కోర్సెస్ పెట్టాను కదా ఫిగ్మాలో, ఈ ఫైల్లో అదే కోర్స్ చేయొచ్చు. కంప్లీట్ ఫిగ్మా వచ్చేస్తుంది, మీరే వాళ్ళకి తిరిగి నేర్పించవచ్చు, అంతే కదా. మీరు 40,000 50,000 పెట్టి ఓన్లీ టూల్ నేర్పించడానికనంటే అది వేస్ట్. సో మీతో కేస్ స్టడీస్ ఏం చేపిస్తున్నారో, పోర్ట్ఫోలియో చేపిస్తున్నారా లేదా, ఆ కేస్ స్టడీ కూడా కంప్లీట్గా మీతో చేపిస్తున్నారా లేదంటే జస్ట్ ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారా, ఇది క్లియర్గా కనుక్కోండి. ఓకే. అసలు UX డిజైనింగ్ నేర్పిస్తున్నారు అని అంటే అది ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పాను కదా, UX ప్లేలిస్ట్ ఆల్రెడీ క్రియేట్ చేశానని. ఆ ప్లేలిస్ట్లో మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. మీకు కొంచెం ఆ వీడియోస్ చూసిన తర్వాత మీకు కన్ఫర్మ్గా కొంచెం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ వీడియోస్ చూసి కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత గో అండ్ ఆస్క్ ద క్వశ్చన్స్. మీరు ఇవి నేర్పిస్తారా, ఆర్ వాళ్ళు చూపించిన తర్వాత ఇందులో ఈ కాన్సెప్ట్ లేదేంటి, ఇది నేర్పించరా, యాక్సెసిబిలిటీ గురించి నేర్పించరా, UI డిజైనింగ్ గురించి నేర్పించరా, ఓన్లీ టూలే నేర్పిస్తారా? క్లియర్ క్వశ్చన్స్ అడగండి వాళ్ళని.
అండ్ వీటన్నిటికీ ప్రాపర్ ఆన్సర్స్ వాళ్ళు ఇస్తున్నారు అని అంటే దెన్ గో అండ్ జాయిన్ దేర్. యూఐ యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకోవడానికి 2 కోర్సెస్ నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే అది అఫోర్డబుల్ అండ్ దాంట్లో ఉండే కంటెంట్ కూడా చాలా వాల్యుబుల్ కంటెంట్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్స్ కూడా మీకు యూజ్ అవుతాయి అనమాట. అదే ఒకటి గూగుల్ సర్టిఫికేషన్ కోర్సెరాలో ఉంటుంది, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా అదే సర్టిఫికేషన్. ఇంకొకటి ఏంటంటే ఇంటరాక్షన్ డిజైన్ ఫౌండేషన్ అని చెప్పేసి వీళ్ళు చాలా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తారు, చాలా సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. బట్ ఇది ఇయర్లీ తీసుకోవాలి, ఒక 10K అవుతుంది. ఒకవేళ కొంచెం మీ బడ్జెట్ 10Kలో ఉంటే బెటర్ ఇది తీసుకోండి, లేదు అని అంటే కోర్సెరా తీసుకోండి. ఇంకా పెద్ద సర్టిఫికేషన్స్ నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ దే గోనా ఎక్స్ప్లెయిన్ ఆర్ టీచ్ యూ, రైట్? సో మీ ఓన్ రీసెర్చ్ చేయండి. నేను చెప్పాను కదా 3 questions మీరు వాళ్ళని అడగాలి, అడిగి అంత ఓకే అనుకుంటే అప్పుడు జాయిన్ అవ్వండి, లేదంటే సే నో. ఎందుకంటే మీరు రిస్క్ అయిపోతారు, మనీ పే చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పేది ఉండదు. కొంతమంది యూఐ యూఎక్స్ డిజైనింగ్ అని చెప్పేసి HTML, ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ఇది యూఐ యూఎక్స్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ కాదు, యూఐ డెవలప్మెంట్ కాదు, అంతే కదా. యూఐ యూఎక్స్ డిజైనింగ్ అంటే కంప్లీట్గా డిజైనింగ్ రిలేటెడ్ నేర్పిస్తున్నారు లేదన్నది కనుక్కోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. జాయిన్ అయ్యేటప్పుడు క్లియర్గా వాళ్ళని క్వశ్చన్స్ అడిగి క్లారిటీ వచ్చేంత వరకు డోంట్ జాయిన్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్. సో జాయిన్ అయ్యేటప్పుడు అయితే మీరు అడగాలి, బేసిక్ రీసెర్చ్ చేసి ఓకేనా కాదా అన్నది చూసుకొని జాయిన్ అవ్వండి, ఎందుకంటే వాళ్ళు మనీ కూడా రిటర్న్ చేయరు. ఓకే, ఫైనల్గా ఇంకొక అనౌన్స్మెంట్ ఉన్నది. ఏంటి అని అంటే ఐ టీచ్ ఫిగ్మా, యూఐ డిజైనింగ్ అండ్ యూఎక్స్ డిజైనింగ్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఇన్ ద మెయిల్ ఆర్ DM me in Instagram. I'll respond. మీరు ఇండివిజువల్గా ఆల్రెడీ నాకు యూఐ యూఎక్స్ వచ్చు, టూల్ రాదు, టూల్ నేర్చుకుంటానంటే ఐ టీచ్ యూ. పర్సనల్ మెంటరింగ్, 1-on-1 మెంటరింగే ఉంటుంది. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను మెయిల్ ఐడి అండ్ Instagram, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వెల్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అట్లీస్ట్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే MNC కంపెనీస్, మరీ పెద్ద కంపెనీస్ కాకుండా మిడ్ లెవెల్లో ఉండే కంపెనీస్ హైర్ చేసుకుంటారు. గూగుల్, విప్రో, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 5 to 6 years ఎక్స్పీరియన్స్ అనమాట. సో 5 to 6 years ఎక్స్పీరియన్స్ అంటే పెద్ద కంపెనీస్లో యూ కెన్ గెట్ ద జాబ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ వీడియో అయిన తర్వాత కేస్ స్టడీ మీద నేను వీడియో చేస్తాను. కేస్ స్టడీ అంటే ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, కంప్లీట్ వీడియో అనేది చేస్తాను. సో ప్లీజ్ వెయిట్. నెక్స్ట్ క్వశ్చన్, బెస్ట్ ప్లాట్ఫామ్స్ చెప్పాను కదా, ఫిగ్మా ఫైల్లో పెట్టాను కదా. బెస్ట్ ప్లాట్ఫామ్స్ అంటే లింక్డ్ఇన్ అండ్ నౌకరీ. వేరే వెబ్సైట్స్లో మీ డీటెయిల్స్ అయితే ఇవ్వద్దు, అవి చెత్త చేసి పాడేస్తాయి. షైన్ అని కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, డోంట్ గివ్ యువర్ డీటెయిల్. ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంటర్న్షిప్స్ ఒకవేళ అప్లై చేయాలనుకుంటే మీరు లింక్డ్ఇన్లో అప్లై చేయొచ్చు. బెస్ట్ పోర్ట్ఫోలియోస్ ఎలా చేయాలి, ఏమైనా ఐడియా? ఆల్రెడీ పోర్ట్ఫోలియోస్ అన్నిటినీ కలెక్ట్ చేసి ఒక ఫిగ్మా ఫైల్లో పెట్టా. ఆ ఫిగ్మా ఫైల్ని ఇక్కడ మెన్షన్ చేశాను. సో యూ కెన్ ఓపెన్ దట్, యూ కెన్ గెట్ ద ఐడియాస్ ఫ్రమ్ దోస్ పోర్ట్ఫోలియోస్. ఓకే, నెక్స్ట్ ఫిగ్మా టూల్ నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి సిస్టర్? ప్రాక్టీస్కి ప్రాజెక్ట్ ఎక్కడ దొరుకుతాయి? ఓకే, మీకు ఏ ప్రాజెక్ట్ చేయాలో తెలియట్లా, టూల్ మీద కొంచెం గ్రిప్ రావాలి అనుకుంటున్నప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అని అంటే ఏదో ఒక యాప్ ఆర్ వెబ్సైట్ తీసుకుని దాన్ని రిప్లికేట్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ రిప్లికేట్ అనేది బోరింగ్గా అనిపించింది, మీకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అని అంటే యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ ప్రాజెక్ట్. ఆర్ మీరు ఏదైనా ప్రాబ్లం ఫైండ్ చేసి దాని సొల్యూషన్ ప్రొవైడ్ చేసి దానికి డిజైన్ చేస్తూ ఉండాలి. ఒకటి, స్టార్టింగ్ డిజైన్స్ మీవి పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, రావు కూడా మేబీ. నేర్చుకునే కొద్దీ మీ డిజైనింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్గా అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ డిజైన్ చూసి డిసప్పాయింట్ అవ్వద్దు. ఓకే, సో రిప్లికేట్ చేయండి, లేదంటే మీరే ఓన్గా ఏదో ఒకటి థింక్ చేసి ప్రాబ్లం ఫైండ్ చేసి దాని సొల్యూషన్ ఇవ్వండి. విచ్ ల్యాప్టాప్ ఈస్ బెటర్ ఫర్ యూఐ యూఎక్స్ డిజైనింగ్ అండ్ లో కాస్ట్? ఓకే, ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. ఫిగ్మాలో డిజైన్ చేసిన తర్వాత యూజువల్గా మన డెవలపర్స్కి మనం డెలివర్ చేయాలి దాన్ని, రైట్? సో దాన్ని ఎలా డెలివర్ చేస్తామంటే కంపెనీస్ని బట్టి డిఫరెంట్ అవుతుంది. ఫ్రీలాన్సర్ ఏం చేస్తారు అని అంటే యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ద ఫిగ్మా ఫైల్, ఐ మీన్ కాపీడ్ ఫైల్ వర్షన్ ఏదైతే ఉంటుందో ఓ కాపీ ఫైల్ ఇవ్వడము, లేదంటే జెప్లిన్ అన్న ఒక టూల్ ఉంటుంది,
అది డెవలపర్ ఎలా అలవాటు అయ్యారో ఒకసారి కనుక్కొని జెప్లిన్లో కావాలా లేదంటే వేరే టూల్ ఉంటుందా లేదంటే ఫిగ్మా ఫైల్ ఇచ్చేస్తే సరిపోద్దా అన్న క్లారిటీ కనుక్కున్నాము అని అంటే దే విల్ డూ దేర్ వర్క్. యూజువల్గా మా కంపెనీలో మేము డెవలపర్స్కి ఫిగ్మా ఫైల్నే షేర్ చేసేస్తాము. సో వాళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, యూఐ/యూఎక్స్ డిజైనర్ అవ్వడానికి డిజైన్ డిగ్రీస్ కూడా ఉంటాయి. సో తీసుకుంటే డైరెక్ట్గా ఆ డిగ్రీ తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే కొంచెం రిలవెంట్ టాపిక్స్ ఉంటాయి. యూఐ/యూఎక్స్కి కొంచెం నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. బట్ యూఐ/యూఎక్స్ డిజైనర్ అవ్వడానికి ఎలాంటి డిగ్రీ అవసరం లేదు. నా దగ్గర ఎలాంటి డిగ్రీ లేదు, నేను బీటెక్ చేశాను. స్టిల్ ఐఎమ్ డూయింగ్ యూఐ/యూఎక్స్ డిజైనింగ్. ఐ హ్యావ్ 4+ years ఎక్స్పీరియన్స్. బట్ మీ దగ్గర డిజైన్ డిగ్రీ చేసేంత డబ్బులు అండ్ టైమ్ ఉన్నదని అంటే కన్ఫర్మ్గా చేయండి, ఎందుకంటే కొన్ని కంపెనీస్ దేర్ ఆస్కింగ్ డిజైన్ డిగ్రీ. సో డిజైన్ డిగ్రీ ఉండే వాళ్ళకి శాలరీస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. డిజైన్ ఫీడ్బ్యాక్ తెచ్చుకోవడానికి దేర్ ఆర్ సెవరల్ వేస్ అనమాట. ఏంటనంటే యూజబిలిటీ స్టడీస్ కండక్ట్ చేయొచ్చు, అదే యూజర్ టెస్టింగ్ అంటారు కదా, సో అవి చేయొచ్చు. లేదు అని అంటే సర్వేస్లో డిజైన్ లింక్ని పంపించి వాళ్ళ కామెంట్స్ యాడ్ చేయమంటాం. సో ఇలా చేయొచ్చు. లేదు అంటే ఇంక ఫైనల్గా ఉండేది ఏంటి, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఆర్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట. వాళ్ళకి మన డిజైన్ లింక్స్ని షేర్ చేయడము, లేదు అంటే ఒక మీట్ అరేంజ్ చేసి వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ వాట్, డిజైన్ ఏం చేసాము, ఎందుకు ఇలా డిజైన్ చేసామని ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ గివ్ దేర్ ఫీడ్బ్యాక్. మెంటర్షిప్ అనేవి బెటర్ లింక్డ్ఇన్లో సర్చ్ చేయండి. లింక్డ్ఇన్లో యూఐ/యూఎక్స్ డిజైనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టండి. హాయ్ అని మాత్రం కాకుండా, హాయ్, ఐ వాంట్ టు లెర్న్ యూఐ/యూఎక్స్ డిజైనింగ్, ఐ వాంట్ యువర్ సపోర్ట్, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ పర్సనల్ మెంటరింగ్, ఇలా అడగండి. డోంట్ మెసేజ్ జస్ట్ హాయ్. హాయ్ అని పెడితే చాలా మంది రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు నాకు కూడా చాలా మంది హాయ్ అని పెడతా ఉంటారు, ఇన్స్టాలో హాయ్ అని పెడతా ఉంటారు. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వాట్ దే యాక్చువల్లీ మెసేజ్ ఫర్ అన్నది, అంతే కదా. హాయ్ అన్న మెసేజ్కి నేను హాయ్, హలో, తిన్నారా ఇలా నేను పెట్టలేను. డైరెక్ట్గా మీకు ఏం కావాలన్నది పెట్టేస్తే బెటర్. సో అలానే లింక్డ్ఇన్లో మీరు ఏం చేస్తారంటే యూఐ/యూఎక్స్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు, అంటే డిజైన్ రిలేటెడ్ పోస్ట్ ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, ఆర్ అంటే వాళ్ళ ఐడియాని బట్టి పోస్టులు చేస్తూ ఉంటారనమాట. సో మనకి క్లారిటీ వచ్చేస్తుంది, ఓకే ఈ పర్సన్కి యూఐ/యూఎక్స్ డిజైనింగ్ వచ్చు, సో ఈ పర్సన్ దగ్గర పర్సనల్ మెంటరింగ్ తీసుకోవచ్చు. అలా ఫీల్ కలిగింది అని అంటే యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ దెమ్. బట్ దే విల్ యాక్చువల్లీ వాళ్ళు ఎక్కువ అడుగుతారు అనమాట. పర్సనల్ మెంటరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే దే విల్ ఛార్జ్ మోర్. బట్ పర్సనల్ మెంటరింగ్ నుంచి ఏమవుతుంది అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అండ్ మీకు నేర్చుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్టిల్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఇస్ దట్ కరెక్ట్ పర్సన్ ఆర్ నాట్. నిజంగా టీచ్ చేస్తారు, పేమెంట్ అయిపోయిన తర్వాత ఆయన మాయమైపోయారని అంటే దెబ్బ పడుతుంది కదా. సో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేటప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏంటన్నది క్లియర్గా మెన్షన్ చేయండి వాళ్ళకి. వాళ్ళు ఓకే అని అంటే జాగ్రత్తగా రిమైనింగ్ పేమెంట్ డీటెయిల్స్, ఏమేమి నేర్పిస్తారు, మీకు ఏం కావాలి, మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ క్లియర్గా అడిగి మీరు పర్సనల్ మెంటరింగ్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎడ్జ్ కేసెస్ అన్నది అది కూడా కొంచెం డిఫరెంట్ టాపిక్. ఐ విల్ మేక్ అనదర్ వీడియో ఫర్ దాట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్లీజ్ కవర్ దీస్ క్వశ్చన్స్ మ్యామ్. ఫ్యూచర్ జాబ్స్ ఇన్ యూఐ/యూఎక్స్ డిజైనర్స్. ఫ్యూచర్లో కూడా యూఐ/యూఎక్స్ డిజైనర్స్ నీడ్ ఉంటుంది. వాళ్ళ రోల్కి ఏది వచ్చినా సరే కన్ఫర్మ్గా డిజైనర్స్ కావాలి యూఐ/యూఎక్స్కి. సో డోంట్ వరీ, చక్కగా ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలి అనుకుంటే యూ హ్యావ్ టు స్టార్ట్ కీప్ లెర్నింగ్ అదర్ థింగ్స్. ఇప్పుడు నేను చేసిన సర్టిఫికేషన్స్తో నేను ఆగిపోను, నేను నేర్చుకుంటూ ఉంటాను అనమాట. డిఫరెంట్ సర్టిఫికేషన్స్ మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, IDF అని, ఇంటరాక్షన్ ఫౌండేషన్ డిజైన్. సో దాంట్లో కూడా నేను సర్టిఫికేషన్స్ చేస్తూ ఉంటాను. కొత్తగా సర్టిఫికేషన్స్ ఏమైనా వస్తే ఐ విల్ డూ దోస్ సర్టిఫికేషన్స్. సో సర్టిఫికేషన్ చేయడం మ్యాటర్ కాదు, నేను నాలెడ్జ్ ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను. AI వల్ల యూఐ/యూఎక్స్ డిజైనర్స్ ప్రాబ్లం అవుతుందని అంటే ఎందుకు ప్రాబ్లం అవుతుంది, దేనివల్ల ప్రాబ్లం అవుతుంది, నేను ఏమైనా ఎక్స్ట్రాగా నేర్చుకోవాలా,
సో ఐ డూ మై బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్. నేర్చుకుంటే బెనిఫిట్ అవుతుంది అంటే నేను నేర్చుకుంటాను. సో మీరు కూడా అంతే. ఒకటి నేర్చుకున్న తర్వాత మనం ఆగిపోం కదా, నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు కీప్ ఆన్ లెర్నింగ్. హౌ టు అప్లై జాబ్స్ ఫర్ UI UX డిజైనింగ్. బెస్ట్ వెబ్సైట్ యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్ నౌకరీ అండ్ లింక్డ్ఇన్. అండ్ వీటికి అప్లై చేసే ముందు నీ దగ్గర ఉండాల్సింది ప్రాపర్ రెజ్యూమే, కేస్ స్టడీస్ అండ్ పోర్ట్ఫోలియో అంటే డ్రైవ్లో డిజైన్స్ పెట్టేసి నెవర్ షేర్ దోస్ డిజైన్స్. ఓకే, అట్లీస్ట్ మీ దగ్గర కేస్ స్టడీస్ ఉన్నాయంటే మీ బిహాన్స్ అకౌంట్లో అప్లోడ్ చేసి ఆ బిహాన్స్ లింక్ నన్ను పంపించండి. బట్ నెవర్ ఎవర్ షేర్ ద డ్రైవ్ లింక్. ఓకే, హౌ టు యూజ్ ChatGPT ఆర్ ఎల్స్ AI టూల్స్ UI UX. ChatGPTని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎ టైమ్ బట్ యూ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ టుమారో, ఆర్ ఇంటర్వ్యూలో ఏదైనా టాస్క్ అడిగారు అనుకోండి చేయమని. సో దాని రిలేటెడ్ రీసెర్చ్ పార్ట్ యూ కెన్ ఆస్క్ ChatGPT. ప్రాపర్ ప్రాంప్ట్ ఇచ్చి కరెక్ట్ క్వశ్చన్ అడిగి కరెక్ట్గా మీకు ఏం కావాలన్నది అడిగారు అని అంటే యూ విల్ గెట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. మీకు రిలవెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ChatGPTలో ఎలా ప్రాంప్ట్స్ అడగాలి, ఎలా ప్రాంప్ట్స్ ఇవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, సో క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంది అని అంటే ChatGPT అలా హెల్ప్ అవుతుంది అనమాట. హౌ టు బిల్డ్ పోర్ట్ఫోలియో అండ్ హౌ టు మేక్ రెజ్యూమే ఫర్ UI UX డిజైనర్. ఐ ఆల్రెడీ ఆన్సర్ దిస్ క్వశ్చన్, సో ప్లీజ్ రిఫర్ దట్ ఆన్సర్. జాబ్ అసిస్టెన్స్ ఇబ్బందిగా ఉంది, మోస్ట్లీ మనీతో లింక్ అవుతుంది. మీరు ఏమైనా హానెస్ట్గా సజెషన్ లేదా అసిస్టెన్స్ హెల్ప్ ఇవ్వగలరా? రీసెంట్లీ ద కోర్స్ వాజ్ కంప్లీటెడ్, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటున్నాం. వెరీ నైస్. పోర్ట్ఫోలియో అండ్ కేస్ స్టడీస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ప్రాపర్గా బిల్డ్ చేసుకో. అండ్ జాబ్ విషయానికి వచ్చేటప్పటికి నీ రెజ్యూమేలో సెలెక్ట్ అవ్వకపోవడానికి రీజన్స్ పోర్ట్ఫోలియో, కేస్ స్టడీ ప్రాపర్గా లేకపోవడం వల్ల అండ్ నీ రెజ్యూమేలో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల సెలెక్ట్ అవ్వకపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నీ ఈ 3 వాటి మీద ఏమైతే మిస్ అవుతుంది ఏంటన్నది ఫస్ట్ ఎవరికైనా డిజైనర్కి ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకో. ఒక్క డిజైనర్తో కాదు, 2-3 డిజైనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వమని అడుగు. వాళ్ళు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఆర్ ఏమైనా చిన్న చేంజెస్ చెప్పి అవి మేక్ సెన్స్ అవును కరెక్టే అని అనిపిస్తే దెన్ డూ దోస్ చేంజెస్, దెన్ స్టార్ట్ అప్లయింగ్. స్టిల్ నీకు జాబ్ రాకపోతే కాంటాక్ట్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశాను. ఇంకా క్వశ్చన్స్ ఏమైనా మిస్ అయితే ప్లీజ్ కామెంట్ యువర్ క్వశ్చన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.